ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిన్న కుంభమేళాకు వెళ్లే భక్తులతో రైల్వే స్టేషన్ నిండిపోవడంతో 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దీంతో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం 14వ ప్లాట్ఫామ్కు భారీగా చేరుకున్నారు ప్రయాణికులు. అయితే చివరి నిమిషంలో 16వ ప్లాట్ఫామ్ అని అనౌన్స్ చేయడంతో అటువైపు వెళ్లారు. ఒక్కసారిగా వంతెనపై నుంచి 16వ ప్లాట్ఫామ్కు ప్రయాణికులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. రద్దీని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000, స్వల్పంగా గాయపడ్డ వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన తీవ్రంగా కలిచివేసింది అన్నారు రాహుల్ గాంధీ. రైల్వే శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతకు ఈ ఘటన అద్దం పడుతుందన్నారు. కుంభమేళాకు భక్తులు భారీగా వెళ్తారని తెలిసినా రైల్వే స్టేషన్లో ఎందుకు సౌకర్యాలు కనిపించలేదని ప్రశ్నించారు ఆయన. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉంది అన్నారు రాహుల్ గాంధీ. పాలనాపరమైన నిర్లక్ష్యమే ఢిల్లీ రైల్వే స్టేషన్లో 18 మంది ప్రాణాలు బలిగొందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కొందరు ధైర్యం చేసి నిజాన్ని ప్రపంచానికి చూపించారని, కొందరు నిజాలు వెలుగులోకి రానియకుండా విశ్వ ప్రయత్నాలు చేశారని అధికార ప్రతినిధి సుప్రియా మండిపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాల్సింది పోయి ఘటనకు సంబంధించిన వివరాలను, లెక్కలు దాచడంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారని విమర్శించారు ఆమె. सक्रियता के चलते आधिकारिक आंकड़ों के मुताबिक 18 लोगों की दर्दनाक मौत हो गई। वो तड़प तड़प कर उस भगदड़ में कुचल कर मर गए। रेलवे की नाकामी के बाद जो हुआ वो और शर्मनाक है, वो कलंक करने वाला है। रेल मंत्री इस्तीफा देने के बजाय पूरी तरह से बेशर्मी पर उतर आए और उन्होंने लीपा पोती शुरू कर दी। पूरे महकमे को लीपा पोती पर लगा दिया और अभी भी बेशर्मी पर आमादा है। जब लोग भगदड़ में मर रहे थे तब रेल मंत्री अश्विनी वैष्णव मौत के आंकड़े छुपाने में पूरी तरह से जुटे हुए थे। आईडी मांगकर उनको आईडी छीनते हुए दिखाई दिए गए, फुटेज डिलीट करने की बातें तक कही गई। मतलब స్టేషన్లో ప్లాట్ఫామ్ మారుతున్న సమయంలో జనం ఒక్కసారిగా మీద పడిపోయారన్నారు మహిళా ప్రయాణికురాలు. అక్కడ తమను కాపాడేందుకు పోలీసులు, అధికారులు ఎవరూ లేరన్నారు. రద్దీని చూసి ప్రయాణం మానుకున్నామని, అయినా తొక్కిసలాట్లో తోటికోడలు మృతి చెందిందని కన్నీరు పెట్టుకున్నారు ఆమె. ఆమె మృతదేహాన్ని తీయడానికి 1.5 గంటన్నర పట్టిందన్నారు ఆమె. हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे, हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए। उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए सारे। हम लोग दबे हुए थे। बताए तो सर कि हम लोग धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए और जितनी भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए। वहाँ पे कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं। प्रयागराज के लिए 10 पे ट्रेन थी तो हम लोग उसी से जाते, लेकिन भीड़ देख के हम लोगों को वापिस जाना था। हम लोग तो किसी तरह निकल गए। मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी। नहीं, पुलिस मेरी ननद को उसको उठाते उठाते 1-1.5 घंटा हो गए, तब अनाउंसमेंट हुआ। उसके बाद पुलिस पहुंचे वहाँ पे, एक भी कोई पुलिस नहीं था सर। ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న కుంభమేళాకు వెళ్లే భక్తులతో రైల్వే స్టేషన్ నిండిపోవడంతో 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దీంతో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం 14వ ప్లాట్ఫామ్కు భారీగా చేరుకున్నారు ప్రయాణికులు.
అయితే చివరి నిమిషంలో 16వ ప్లాట్ఫామ్ అని అనౌన్స్ చేయడంతో అటువైపు వెళ్లారు. ఒక్కసారిగా వంతెనపై నుంచి 16వ ప్లాట్ఫామ్కు ప్రయాణికులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. రద్దీని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.